ఈరోజు రైతుల గురించి కష్టపడే కార్యక్రమాలు కానీ ఇంతవరకు ఎవరు చేయని కార్యక్రమం చేస్తున్నందుకు స్వాగతిస్తున్నాం. ఈరోజు చట్టాలు మారడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి ఎవరు మారవంది మన కేసీఆర్ గారు మారుస్తున్న సందర్భంగా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి మనం మద్దతు ఇస్తూ ఈ గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడిచిన కాలంలో ఇంతవరకు ఎవరు ఇంత పెద్ద సాహసం చేయలేదు. వాస్తవంగా మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో సాహసం చేస్తున్నారు. అలాంటి సాహసం నిజంగా చేయాలంటే చాలా గట్స్ కావాలి. అలాంటి వ్యక్తే మన కేసీఆర్. రెవెన్యూ శాఖలో కొన్ని వేల భూ సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ ప్రక్షాళన ఒకేసారి చేయాలనే ఉద్దేశంతో ఇలా సీఎం కేసీఆర్ గారు కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పైసా లంచం లేకుండా నిజమైన పాలన అందించి నిజమైన సర్వీస్ అందించడమే దీని లక్ష్యంగా వారు చెప్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రజల పక్షాన మేము హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఇలా దాన్ని స్వాగతిస్తున్నాం. కేసీఆర్ గారు ఏదైతే కొత్త రెవెన్యూను మున్సిపల్ చట్టాన్ని తీసుకొస్తున్నారో మరి దానికి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ యొక్క తెస్తున్నటువంటి చట్టాలను మరి త్వరగా తీసుకొచ్చి మరి రైతులకు కానీ పేదలకు కానీ అందుబాటులో ఉండే విధంగా త్వరగా తీసుకురావాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏవైతే కొన్ని డిపార్ట్మెంట్ల ప్రక్షాళన మొదలుపెట్టిండో నిజంగా కూడా యావత్ తెలంగాణ లోకం వాటిని స్వాగతిస్తూ ఉన్నది. ఇప్పుడు ఏదైతే చిన్న జిల్లాలు ఏర్పడ్డాయో ఇప్పుడు కొంత వెసులుబాటు వచ్చింది కాబట్టి ఇలా ప్రజలు పోయి కాంప్లైంట్ చేసుకునే పరిస్థితుల్లో ఇలా కొన్ని వందల వేల కాంప్లైంట్లు ఇలా ప్రభుత్వానికి చేరుతూ ఉన్నాయి. పేద ప్రజల పక్షాన నిలబడే ముఖ్యమంత్రి గారికి 100% నాటి ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజలు మద్దతు పలుకుతున్నారు. ఈరోజు కూడా వర్గడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని 100% మేము స్వాగతిస్తూనే ఉంటాం.